అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. 3 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణ, అంటే ఏవైతే ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పని ప్రచారంలో తిరిగినటువంటి కూటమి నాయకులు ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎలా వెన్నుపోటు పొడిచారో వాటన్నిటిని కూడా విజువల్స్తో సహా చూపించడం జరిగింది. 2 గంటల పాటు జరిగినటువంటి ఈ ప్రెస్ మీట్ని ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురైంది. కానీ చివర ఎవరో ఒక విలేకరి, ఏమండి మరి మీరు మొన్న సత్తెనపల్లి వెళ్ళిన చోట ఎవరో ఒక కార్యకర్త ప్లకార్డు పట్టుకున్నాడు, రప్ప 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 కోసేస్తాము అని చెప్పని, ఇది మీరు ఎలా భావిస్తున్నారని చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎవరో నాకు తెలియదు, మరి అలా ఎందుకు పట్టుకున్నాడో, ఏమని పట్టుకున్నాడు, ఏంటిది అని చెప్పని ఆయన వివరంగా అడిగితే అక్కడ ఉన్నటువంటి విలేకరి రప్ప 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 కోసేస్తాను అని చెప్పని అన్న వివరించు, అలా అన్నారా అన్న మాటని జగన్మోహన్ రెడ్డి గారే రప్ప 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 కోసేస్తానని చెప్పని అన్నాడు అని చెప్పని ఈ 2 గంటలు ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టింది మొత్తం పక్కన పెట్టేశారు. ఎవరో ఇట్లా పట్టుకున్నారా, ఎవరో అతను మా కార్యకర్త అయ్యున్నాడు అన్నట్టుగా ఆయన స్పందిస్తే, అది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క కుట్రపూరిత రాజకీయాలకి అదొక ఉదాహరణ. ఎవరైనా కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ప్రజల్లో కానీ స్పందన వస్తే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించేటువంటి నీచమైనటువంటి రాజకీయంలో ఇది ఒక మొట్టమొదటి అర్హత, వాళ్ళ యొక్క క్వాలిటీ. అలా వాళ్ళ మనుషుల్ని వీళ్ళ పార్టీ మనుషులుగా చిత్రీకరించి అది ప్రజల్లో ఒక తప్పుడు సందేశాన్ని పంపించేటువంటి ఆలోచన చేసేదే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క పద్ధతి. అయితే తీరా చూస్తే ఆ కార్యకర్త ఎవరు అనుకున్నారు? అతని పేరు రవితేజ. అతనికి తెలుగుదేశం మెంబర్షిప్ కార్డు ఉంది. అతను చాలా యాక్టివ్ పర్సన్. మరి అతను ఈ యొక్క కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడంటే, కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమం ప్రజల్లో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి స్పందన వస్తుందో దాన్ని పాడు చేయాలి. కానీ ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ మొత్తాన్ని పక్కన పెట్టేశారు. ఈ యొక్క పాయింట్ని ఆయన అనకపోయినా ఆయనకు ఆపాదించి 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని కసితో బాధతో కసా 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 నరికేస్తానంటున్నాడు. ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అది ఎవరికి వచ్చింది ఫ్రస్ట్రేషన్? మొన్న ఎన్నికల సమయంలో మీ నాయకులందరూ మాట్లాడినటువంటి స్పీచ్లు మీరు మర్చిపోయారా? ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం, ప్రతి ఒక్కడిని నేను ఒక్కొక్కడిని మర్చిపోను, తాట తీస్తానని చెప్పని లోకేష్ మాట్లాడింది ఏమన్నా మంచి సంస్కృతమైనటువంటి పదాల? మరి అదే చంద్రబాబు నాయుడు గారు, నేను ఎవరినైనా కానీ ఊరుకోను, అధికారం ఎవరైతే అడ్డు పెట్టుకుని మాకు ఇబ్బందులు పెట్టారో ఈవెన్ అధికారులను కూడా ఒక్కొక్కడిని తాట తీస్తానని, అదేమన్నా మంచి పదాల? మరి అదే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, రా జగన్ రా, మన ఇద్దరం కొట్టేసుకుందాం, కర్రలతో కొట్టుకుందాం, రాడ్లతో కొట్టుకుందాం అని అన్నాడు. మరి అది ఎలాంటి సందేశాన్ని అందజేస్తానండి? అంటే అవన్నీ మీకు కళ్ళకు కనిపించట్లా. అనని యొక్క పదాన్ని ఆయనకు ఆపాదించి ఇంత నీచంగా మీ యొక్క ఎల్లో మీడియాను ఉపయోగించి మీరు చేస్తున్నటువంటి పబ్లిసిటీ చూస్తే అసహ్యం వేస్తుంది. ఇంకా మీరు మారరా? మీ వయస్సు, మీ ఆలోచన, మీ యొక్క అనుభవం ఇవన్నీ కూడా ఇంత ఒక మీడియాని, ఎల్లో మీడియాని మీ దగ్గర పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి ప్రచారాన్ని చూస్తే మీరు దాచిపెట్టినా దాగదది. ప్రజలు అన్నీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీ నిర్లక్ష్యాన్ని విజువల్స్తో సహా ప్రదర్శించారు. ఇంకొకటి మీరు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆడవాళ్ళంటే గౌరవం లేదు. ఎవరు ఆయన అన్నారు? ఆయన నోటితో ఆయన ఏమన్నా తప్పుడు పదం వాడారా? ఎవరో వాడింది, ఎవరో మాట్లాడిన అన్నిటిని మీరు తీసుకొచ్చి
ఆయనకు ఆపాదించింది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మహిళలకి సరైన గౌరవం ఇవ్వట్లేదు. ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన భార్య క్షమాపణ చెప్పాలి. ఆ సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి సంబంధం లేని విషయాలన్నింటినీ ఆయనకు ఆపాదించి మీ యొక్క ఎల్లో మీడియాని వాడుకుంటూ మీ యొక్క అధికారాన్ని వాడుకుంటూ అడ్డగోలుగా చేస్తున్నటువంటి నీచమైన ప్రచారాలకి ఎప్పుడు దాన్ని ఆపుతారు? ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పని నేను చాలా స్పష్టంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆ యొక్క మహిళలు ఎవరైతే తిరగబడ్డారో వాళ్ళు ఎవ్వరూ కాదు. మీరు చెప్తున్న ప్రచారం ఏంటంటే వాళ్ళు రాజధాని రైతులు తిరగబడ్డారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విజువల్స్ సహా చూపించారు. వీళ్ళందరూ కూడా అన్ని చోట్ల ఉన్న సాక్షి ఆఫీసుల్ని దగ్ధం చేసేశారు, అతి దారుణంగా ప్రవర్తించారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ యొక్క పోస్టులతో సహా పేర్లతో సహా ఆయన చూపించడం జరిగింది. మరి మీరు చెప్పాల్సింది, మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? తప్పుడు పనులన్నీ చేయటం, అడ్డమైన మీడియాని వాడుకుని డబ్బా కొట్టుకోవడం, చివరికి ఎదుటి వాళ్ళ మీద బురద పూసేటువంటి కార్యక్రమం మీరు ముందేసుకుని ఇక్కడ రాష్ట్రాన్ని ఏదైతే మీరు బాగు చేస్తానని మాట చెప్పి మీరు ప్రజల్లోకి వచ్చారో దాన్ని పక్కన పెట్టి అతి నీచమైనటువంటి పాలన ప్రజల్లోకి వెళ్తాం కాకుండా దౌర్జన్యాలు, ఆఖరికి ఆడవాళ్ళని మీరు ఇస్తున్న గౌరవం ఏంటి చెప్పమంటారా? చిన్న పిల్లల మీద తెలుగుదేశం కార్యకర్తలు ఒక చోట అయితే సత్యసాయి జిల్లాలో 14 మంది రేప్ చేశారు. ఒక 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని. ఇంకొక చోట ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి. ఏమైందో 3 రోజులు అదృశ్యమే, తర్వాత శవమై తెలియదు. ఎక్కడ ఇవన్నీ మీకు కనిపించలేదా? ఒక్కొక్కళ్ళు గొంతు చించుకున్నారు, ఆడవాళ్ళు అని చెప్పి గొంతు చించుకున్నారు కదా. మరి మీరు ఇస్తున్న గౌరవం ఇదే ఆడవాళ్ళకి. ఎక్కడ కూడా జగన్ ప్రభుత్వం ఇంత నీచంగా జరిగితే దాన్ని చట్టం తప్పనిసరిగా దాని యొక్క పని అది పర్ఫెక్ట్గా చేసే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం కాకుండా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి చేశారు. మరి నిన్న జరిగినటువంటి యోగా అవసరమా మనకది? యోగా దినోత్సవం, మీకు యోగాంధ్రప్రదేశ్ వరల్డ్ రికార్డు కొట్టాలి. ఇక్కడ రాష్ట్రంలో మీరు ఏడ్చొచ్చి మీరు అధికారంలోకి వచ్చే ముందు మొత్తుకున్నటువంటి వాగ్దానాలు ఏంటి? మీరు ప్రజలకి ఏం చేస్తానని చెప్పారు? ఈ పబ్లిసిటీలు అవసరమా? తీసుకొచ్చి 300 కోట్లు ఖర్చు పెట్టి అది అన్ని ప్రజల సొమ్ముని ఎంత దారుణంగా చూశారు కదా విజువల్స్. ఎవరు పడితే వాళ్ళ మ్యాట్లు తీసుకెళ్లిపోవటాలు, ఎవరు తోచిన విధంగా. ఇంకోటి ముఖ్యంగా చిన్న పిల్లల్ని హాస్టల్స్ నుంచి తీసుకొచ్చి సంక్షేమ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీలు హాస్టల్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సరిగ్గా తినడానికి కానీ ఉండడానికి కానీ ఎక్కడ సదుపాయాలు లేకుండా మీ పబ్లిసిటీ కోసం వాళ్ళని ఎక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో పడేసేసి చివరికి మీ కార్యక్రమం అయిపోగానే వాళ్ళని వదిలేసేశారు. ఇది మీరు చేస్తున్నటువంటి నీచమైన పబ్లిసిటీ. ఇప్పటికైనా ప్రజల్ని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని, ప్రజల్ని వాళ్ళకు కావాల్సినవి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేయండి. మీ మేనిఫెస్టో ఏదైతే మీరు చెప్పారో దాన్ని మీరు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి తప్పుడు మీడియాలో తప్పుడు ప్రచారాలతో కన్నా మా మీదకు వచ్చి అడ్డమైన బూటకపు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్తున్నాను, ఖబర్దార్. ఇంకా రానున్న రోజుల్లో సహించేది తక్కువ. ఇదే గన మేము అధికారంలో ఉన్నప్పుడు కన్నా చేసుండుంటే అసలు మీకు ఇవాళ ఈ పార్టీలు కూడా ఉండే కదా, పుట్టగతులు లేకుండా ఎవరి కాళ్ళు చెట్టుకో పుట్టుకో పట్టుకుని పారిపోయేవాళ్ళు. కానీ అలా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ మీరు రెచ్చగొడుతున్న తీరు, ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో చేసిన తీరు చూస్తే రానున్న రోజుల్లో తప్పనిసరిగా అవసరమైతే మేము కూడా అదే ప్రవర్తన చేసి చూపించాల్సి వస్తుంది. జాగ్రత్త. నమస్కారం.